హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అరకు ట్రైబల్ బాయ్ వ్లాగ్స్ యూట్యూబర్ అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ చేయడానికి కొన్ని సామాన్లు వస్తువులు మైక్రోఫోన్ కానీ అవన్నీ లేవు కావున మొదటిసారి నేను మిరపైసిలో ఈ విధంగా పనిచేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఎందుకు మార్నింగ్ పూట చేస్తున్నామంటే ఆ లోపల ఉన్న మిరప బస్తాలు బయటకు తీసుకొచ్చామనుకో సావుకర్లు వచ్చి ఆ మంచి కాయ చెడుకాయ అనేది చూస్తారన్న కొనుక్కుంటారనమాట. ఈ కాయలు చాలా మంచిగా ఉన్నాయి కావున వాళ్ళు శాంపిల్ చూసిన తర్వాత మేమైతే మళ్ళీ వాటిని బస్తాల్లో నింపుకొని కుట్టుతున్నాం అనమాట. కుట్టిన తర్వాత వాళ్ళకి నచ్చిన లాట్తో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. చూడండి, అవతలైతే మా తాత కుడుతున్నారు. ఈ మిరపవేసి వరకు అయితే గుంటూరు జిల్లాలో వెనుకొండ ఏరియా పరిధిలో శ్రీశైలం మెయిన్ రోడ్ దగ్గర అయితే ఇటువంటి వర్కులు జరుగుతుంటాయి అన్నమాట. ఆ ప్రాంతంలోనే ఎక్కువ మిరపలు పండిస్తారనమాట, మిరప పంటలు. అలాగే వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట. సింతపట్ట ఏరియా, మా ఏజెన్సీ ఏరియా ప్రాంతాల్లో వాళ్ళందరూ వెళ్ళినాం అనమాట. చూడండి ఎంతలా కష్టపడుతూ నింపుతున్నాము. ఈ ఆకుపచ్చ కలర్ షర్టు వాడైతే నేనే ఫ్రెండ్స్, మీ అరకు ట్రైబల్ బాయ్ వ్లాగ్స్ యూట్యూబర్ అనమాట నేను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొస దబ్బనం పట్టుకొని నేను కుడుతున్నాను. చూడండి, ఆ విధంగా కుట్టాలన్నమాట. కుట్టిన తర్వాత తీసుకెళ్తాను. ఇప్పుడు చూడండి ఇప్పుడైతే నేను మోసుకొని తీసుకెళ్తాను అనమాట లోపల పెట్టడానికి. ఇది శాంపిల్ చూసారు, రేపు పొద్దున మళ్ళీ వచ్చి తీసుకుంటారనమాట, కొనుక్కుంటారు. అప్పుడు మేము డెలివరీ తీసి వాళ్ళకి ఇస్తామన్నమాట. చూడండి, ఇది అయితే డోర్ తీసినాను. దీన్ని సాంబార్ అంటారు, 4 సాంబార్. ఇది లోపల పోతున్నాం. చూడండి లోపల ఏ విధంగా ఉంది అనేది మీకు చూపిస్తాను. చూడండి, లోపల అయితే ఏసీ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా కూలింగ్గా ఉంటుంది. అందుకనే నేను ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాను అనమాట. చూడండి, నెంబర్ కనిపిస్తుంది కదా, 4115. ఆ 4115 కానాలు పెడితే అక్కడ ఉండిపోద్ది అనమాట. దాన్ని బట్టి మనం లాగి తీసుకురావడం కానీ ఇలా ఉంటుంది అనమాట. చూడండి, నేనైతే నెంబర్ చూస్తాను అటు వెళ్ళి. చూడండి, ఆ విధంగా అలా నడుచుకుని అటు వెళ్ళాలి. అవి కిందనైతే కర్రపుల్ల లాంటివి వేస్తున్నారు, చెక్కలతో తయారు చేశారు ఫ్రెండ్స్. ఎందుకు అలా పెట్టారు అనుకుంటున్నారా? అలా పెట్టడం వల్ల మనకు ఏసీ కూడా బాగా తగిలే అవకాశం ఉంటుంది అనమాట లోపల. వాళ్ళకి అంటే మిరప బస్తలకి పురుగు పట్టకుండా ఉండాలి అనమాట. అందుకే ఆ విధంగా చేశారనుకో మనకు ఏసీ కాస్త కూలింగ్ అనేది తగులుతుంది. కావున అలా పెడతారనమాట రైతులు తీసుకొచ్చి లోపల ఏసీలో. చూడండి, నేనైతే ఒక్కడ కష్టపడి పైకి వేసేస్తున్నాను. చూడండి, ఆ విధంగా పెట్టాను అనమాట. ఇప్పుడైతే నేను బయటికి వెళ్ళిపోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే సేల్ చేయడానికి మార్నింగ్ మేము తీసిన బస్తాలు డెలివరీ అనమాట. ఈ విధంగా పేర్చుకున్నాం అనమాట, లాట్ వేసుకున్నాం. చూడండి, నెట్ వేసుకోవడం అంటారనమాట. మార్నింగ్ పొద్దున్న వెళ్ళి 300 బస్తాలు తీసాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లోపల అయితే 5వ అంతస్తు అనమాట. 5వ అంతస్తు లోపల 5వ ఫ్లోర్లో ఈ విధంగా లోపల శివారు దగ్గర అయితే ఏసీ పెట్టారనమాట. చూడండి, ఇవంతా కూలర్స్ అనమాట. అవంతా 2 ఏసీలు అంటే 2 కూలర్స్ పెట్టారు. చూడండి ఎంత కూలింగ్గా ఉంటుందంటే అంత కూలింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. లోపల చాలా గట్టిగా ఉంటుంది కూలింగ్. గడ్డ కట్టుకుని పోవచ్చు అనమాట. 10 నిమిషాలు అలా ఉండేమంటేనే గడ్డ కట్టుకుని పోద్ది లోపల. మేమైతే వేగంగా తీసుకొని బయటకు వచ్చేస్తాం ఫ్రెండ్స్. చూడండి శివారు వరకు ఎలాగున్నాయో. చూడండి ఏ విధంగా ఉందో లోపల. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మా వాళ్ళు అయితే మోసుకొని వస్తున్నారు బయటికి. చూడండి, 5వ అంతస్తు నుంచి కిందకి మోసుకొని తీసుకురావాలంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఆ విధంగా లిఫ్ట్లో పెట్టామంటే కిందన వస్తాయి. కిందన కొంతమంది ఉండి లాగు ఉంటాం. ఈ విధంగా చూడండి మా వాడు ఇది తీసుకొస్తున్నాడు బయటికి అనమాట. వీడి పేరు సింగ్ సాంగ్ అనమాట. బాగా ఉసరుగా ఉంటాడు అనమాట. చూడండి, ఇదిగో తీసుకొచ్చి లాటేస్తున్నాడు. తీసుకొచ్చిన మొత్తం అయితే ఎన్ని బస్తాలు అయ్యి చూడండి ఫ్రెండ్స్. ప్లాట్ఫారం అంతా కాలేదనమాట. మార్నింగే తీసాం. ఇవంతా 6 గంటలకి వెళ్ళి 9 గంటల వరకు తీసాం. చూడండి ఫ్రెండ్స్, దాదాపు ఒక 700-800 డెలివరీ తీసి ఉంటాం. ఈ రోజుకి మనిషికి ఒక 800-900 కూలీ వచ్చినట్టు ఫ్రెండ్స్. ఇదైతే రోజు కూలీ వర్గా కాదు, ఇది కాంట్రాక్ట్ వర్క్ అనమాట. పని ఉంటేనే డబ్బు, పని లేకపోతే డబ్బు లేదు ఫ్రెండ్స్. చూడండి, అలానే ఇవతలు చూస్తే చూడండి, ఇవైతే కందులు అనమాట. కందులు ఈ విధంగా లాటేసారు. చూడండి, ఇదిగో పెద్ద గుడం ఫ్రెండ్స్, అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. ఏసీలో పెడితే పాడవనిసి ఈ విధంగా పెడతారు. చూడండి, మా వాడు మోసుకొని తీసుకెళ్ళినాడు కందులు. ఇక్కడ అయితే బస్తాలు మోయడానికి అందరూ లైన్లో కాసిందని చూడండి, లారీ లెక్కించేద్దామని. చూడండి, ఇక్కడైతే మేము కాటేస్తాం అనమాట. ఒక్కొక్క బస్తా ఎన్ని కేజీలు వస్తుంది అనేది కాటేసి రాసుకుంటాం అనమాట. దాని ప్రకారమే వలుకుంటారనమాట. చూడండి, లారీ లెక్కిస్తున్నాం. ఇప్పుడైతే నేను ఒక బస్తా మోసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 45 కేజీలు ఉంటుంది అనమాట. చూడండి ఎంత కష్టమో మోసుకొని తీసుకెళ్తాను. చూడండి, లారీ దగ్గర లోడ్ చేయడానికి
అవతలైతే మా ఫ్రెండ్స్ అందరూ అయితే లోడ్ చేసుకుంటున్నారు చూడండి. ఆ విధంగా ఇక్కడ సర్దుకుంటున్నారు అనమాట. సరిగ్గా సర్దే వాళ్ళు ఉంటే కానీ అక్కడ జారిపోతాయి ఫ్రెండ్స్, నాన్ స్టాప్ పోతున్నప్పుడు అనమాట. అందుకని తెలిసిన వాళ్ళు ఉంటున్నారు అక్కడ మంచిగా సర్దుతున్నారు చూడండి. సర్దిన తర్వాత అయితే 2-3 కళ్ళు వేసుకొని గట్టిగా తాడుతో కట్టేస్తే ఇంకా జారడం ఏమి ఉండదు. అందుకని తెలిసిన వాళ్ళే అక్కడ ఉండి కట్టుతారు చూడండి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఎన్ని లోడ్ చేసాము చూడండి ఫ్రెండ్స్. 4వ వరుస వరకు అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. మొత్తానికి ఇప్పుడు పట్ట కట్టేసుకొని గుంటూరు పంపిస్తాం. గుంటూరులో తీసుకెళ్ళి అమ్ముకుంటారు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.